అది కొత్త సంవత్సరం నూతన శుభాకాంక్షలు అండి. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న నూతన సంవత్సరం శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం అన్న ఏమనాలండి? ఇదే సంవత్సరం తెలియదు, కొత్త సంవత్సరం ఏ సంవత్సరం వస్తుందో తెలియదు. తెలీదు, ఇది ఏ సంవత్సరమో తెలియదు, కొత్త సంవత్సరం ఏ సంవత్సరం వస్తుందో తెలియదు. అది సంవత్సరం ఇదే సంవత్సరం ఏమని చెప్తావు? సంవత్సరం తెలియదు అంటే ఏమనుకుంటారు వాళ్ళు? సంవత్సరం అంటే ఉగాది వస్తుంది, అదే కొత్త సంవత్సరం. ఆ ఉగాది ఎప్పుడు వస్తే అప్పుడే కొత్త సంవత్సరం మాకు. అది సరే, కొత్త సంవత్సరం ఎన్నో సంవత్సరం ఇది? ఎన్నో సంవత్సరం? 2001. అయ్యి బాబు, నువ్వు ఇలా అడిగేసి ఇదంతా మొత్తం పెట్టేస్తారు జనాలకి. 2024 అయిందా? అంటే 24 అంటే 25 వస్తుందా? హాయ్ అండి అందరికీ. ముందుగా కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అండి. ఈ కొత్త సంవత్సరం సందర్భంగా మనం అనుకున్నాయన్నీ, మనం కోరుకున్నాయని మనకు దక్కాలని, నెరవేరాలని ఆ భగవంతుడిని, నేచర్ని మంచిగా కోరుకుందామండి. అదండి ఫస్ట్ అయితే చెప్పవలసింది ఇదండి. కొన్ని విషయాలు ఈ కొత్త సంవత్సరం సందర్భంగా కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందామని మాట్లాడదాం అనుకుంటున్నానండి. మీరు కూడా ఒకసారి నాకు కామెంట్స్ ద్వారా కూడా మీ దగ్గర కూడా కొత్త సంవత్సరం సందర్భంగా ఏమైనా విషయాలు ఉంటే నాతో షేర్ చేసుకోండి, నేను మీతో షేర్ చేసుకుంటానండి. ఇప్పుడు మనం మెల్లగా వచ్చేసి కొంచెం హార్వెస్ట్ పచ్చిమిరపకాయలు అయితే ఉన్నాయండి. అవి కోసుకున్న తర్వాత ఏదైతే ఉందో కంటెంట్ అది మాట్లాడుకుందామండి. ఎందుకంటే ఆ కంటెంట్ ఏంటంటే సారీ అంటే అయ్యి బాబాయ్, గెంటేటి మన గుంచు. ఇప్పుడు వచ్చేసి మనం చిన్న సేఫ్టీ కోసం పాములు రాకోకుండా మందు తీసుకొచ్చారండి. మా వారు ఆన్లైన్లో పెట్టారు. అంటే పాములు వస్తాయని కాదు, సేఫ్టీ కోసం అన్నమాట. బయట గట్ట ఎవరైనా చెప్తూ ఉంటారు కదా మనకి, దానికోసం మనకు భయం వేసి ముందే మనం జాగ్రత్తగా ఆంటీకి మందు తీసుకొచ్చి ఇచ్చారు. ఆంటీ వేస్తుంది అన్నమాట. ఇంత నీట్గా ఉండి ఇంత ఇలా ఉంటేనే ఇలా భయపడిపోతున్నారే. ఇంకా అసలే కొన్ని ప్లేసుల్లో అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, పక్క నుంచి వెళ్ళిపోయింది, ఆ గడ్డిమేట కడే ఉందని చెప్పేవాళ్ళ పరిస్థితి ఏమైపోతుంది అంటే అసలు మనం ఎంత భయపడిపోతున్నాం. ఎంత పాము కనిపించినా, ఎంత పాము కనిపించినా మరి పొలాల్లో పాములుగా ఒకటండి. మేము వచ్చేసి నెంబర్ ఇవ్వడం జరిగింది కదండి స్థలాల గురించి. అది మన దగ్గర నేను చాలాసార్లు చెప్పానండి. మళ్ళీ మీకోసము ఈ కొత్త సంవత్సరం సందర్భంగా ఇంకొకసారి చెప్తున్నానండి. ఎందుకంటే చూస్తున్నారండి చాలామంది, వీడియో పూర్తిగా చూడటం లేదండి. కొంచెం దయచేసి వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మీరు మాకు ఫోన్ చేసి వివరాలన్నీ అడగండి. మేము మా ఫామ్ హౌస్ ఎక్కడుంది, మేము ఎక్కడ ఉంటున్నాము, ఎలా ఉంటున్నాము, అవన్నీ ముందు వీడియోలు అన్నీ మీకు నీట్గా క్లియర్గా చెప్పానండి. ఇంకొకసారి మీకోసం నేను చెప్తున్నానండి. ఎందుకంటే ఈ కొత్త సంవత్సరం సందర్భంగా మీరు ఎవరన్నా మంచిగా ఒక ముందడుగు వేసి ఎక్కడన్నా మంచిగా స్థలం కొనుక్కొని, ఇక్కడ కాకపోయినా ఇంకెక్కడన్నా స్థలం కొనుక్కొని ఏదన్నా మీకు మంచి జరుగుతుంది అనేది ఏదైనా సరే మీకు దక్కాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుందండి. ఏదైనా సరేనండి కొనుక్కొని పెట్టుకోండి. అది బంగారమే కాదు, స్థలాలే కాదు, ఇంకా ఇల్లులే కాదు. చాలామందికి కోరికలు ఉంటాయి కదండి చాలా రకాలుగా. ఒకరికి ఇల్లు కొనుక్కోవాలని,
ఒకరికేమో స్థలం కొనుక్కోవాలని, ఒకరు బంగారం కొనుక్కోవాలని, అలాగే ఎన్నో కోరికలు ఉంటాయండి ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ. అవన్నీ నెరవేరాలండి, అది ఎక్కడైనా కానీ ఎలాగైనా సరే ఈ కొత్త సంవత్సరం సందర్భంగా. అందుకని కొన్ని విషయాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. మేము వచ్చేసి చెప్పాను కదండి, మనది ఫామ్ హౌస్ వచ్చేసి మహేశ్వరంలోనండి. మహేశ్వరం దగ్గర మనం ఫామ్ హౌస్ ఉండటం జరిగిందండి. మన మహేశ్వరం నుంచి మన ఫామ్ హౌస్ అండి 3 కిలోమీటర్ల దూరం అండి. మహేశ్వరంలోనండి మాది ఫామ్ హౌస్. మేము బాగుంటున్నామండి, బాగానే ఉంటున్నాము. మాకు భయం ఉంటుందా మేడం అని చాలామంది అడుగుతున్నారు. భయం ఏమీ ఉండదండి, ఎందుకంటే మేము మాకు వచ్చి ఉండి ఫస్ట్లో 1-2 సార్లు భయంగా అనిపించిన తర్వాత చుట్టూ లైట్లు పెట్టుకుని సేఫ్టీగా అన్ని సెక్యూరిటీగా మేము అన్నీ పెట్టుకున్నాం కాబట్టి మాకు ఇంతవరకు భయం అనిపించలేదండి. మాకు తోడుగా కూడా ఆంటీ వాళ్ళు గట్టా ఉంటారు, ఇక్కడ దగ్గర తాండా ఉందని చెప్పాను చాలాసార్లు. అన్నీ ఉంటాయండి, అంతా బాగానే ఉంటుంది. ఏదైనా మన సాహసాన్ని బట్టి ఉంటుందండి. మనం అంటే వచ్చేసి ఇక్కడ ఉండిపోయేలాగాని కాకపోయినా వీకెండ్స్ వచ్చినప్పుడు బాగుంటుంది, ఫ్యామిలీతో సెలబ్రేషన్ చేసుకోవడానికి బాగుంటుంది. వచ్చి ఉండిపోవాలంటే కూడా బాగుంటుందండి, అది మన ధైర్యాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే వచ్చి ఉండిపోవడానికి ఏ లోటు లేదండి, అన్నిటికన్నీ దొరుకుతాయి. మనకి ఏంటంటారా, కొంతమంది దెయ్యాలు ఉన్నాయా పాములు ఉన్నాయా అంటే దెయ్యాలు అయితే ఉండే అవకాశం లేదు, ఎందుకంటే మనకే ప్లేస్ లేదు, ఇంకా అవి ఎక్కడ వస్తాయి, అవి రావడానికి అవకాశం లేదు. ఇంకా పాములు అంటారా, ఉంటాయండి ఎక్కడైనా సరే ఎలాగైనా సరే. ఇప్పుడు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లలోకే వచ్చేస్తున్నాయి పాములు గట్టాను. ఇంకా చెప్పాలనుకుంటే ఇంత చెట్లు ఎంత జంగల్లాగా ఉన్నా కానీ ఇక్కడే మాకు పాము అనేది కనిపించకపోవడం మాకు కూడా ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, నిజంగా ఉన్నాయా లేవని. కానీ ఉంటాయండి, ఉన్నాయి. అవి మన దగ్గరికి అంటే మనకి ఎదురొచ్చి మనల్ని కావాలని అవి ఏమీ చేయవండి, మనకి ఎదురు కూడా రావు. మనం ఇలాగ నుంచున్నా కానీ అవి మన పక్క నుంచి వెళ్ళిపోతాయి అన్నమాట. వాటికి ఏదన్నా మనం హాని చేస్తేనే అవి మనకి హాని చేస్తాయి అన్నమాట. అది ఏదైనా సరేనండి, ఏ జీవైనా సరే, మనిషి అయినా, అది ఏ జీవైనా సరే, ఇది సహజమండి. అదండి ఇంకా పాముల గురించి అదండి, దెయ్యాల గురించి అది. ఇంకా మన సాహసం అంటారా, ఒక ముందడుగు వేసి సాహసం చేసి ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే మన దగ్గర ఎలా వస్తున్నాయి ఏంటనేది మా వార్డ్ నెంబర్ ఇచ్చారండి. మళ్ళీ ఇంకొకసారి ఆయన ఇస్తారు, మీరు ఒకసారి చేసి కనుక్కొని చూసుకోండి, మాట్లాడండి. కాకపోతే చాలామంది చాలా రకాలుగా కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి ఈ విషయం కొంచెం చెప్పడం జరిగిందండి. ఒక ఇల్లు అన్నాక, ఒక ఊరు అన్నాక, ఒక ప్లేస్ అన్నాక చాలా రకాలుగా చాలా ఉంటాయండి. ఇప్పుడు మనం డబ్బులు పెట్టేదాన్ని బట్టి ఉంటుంది, మనకి దూరం వెళ్తే ఎక్కువగానే వస్తుందండి. దాన్ని బట్టి దాని సొల్యూషన్ ఎలా ఉంటుందంటే వాటిని కాపలా కాసుకోలేమండి, చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు మా దానికే మేము ఎక్కడో వెళ్ళి కొనుక్కున్నాము ప్లేస్లో, సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, ఎక్కడో కొనుక్కున్నాం తక్కువకు వస్తుందని. మొన్ననే మాకు తెలిసింది ఏంటంటే ఆ కొనుక్కున్న దగ్గర నెంబర్లు మారినాయి అని. మళ్ళీ తీరా మేము వెళ్ళి ఆఫీసులకి వెళ్ళి కొంచెం మాట్లాడి సెట్ చేసుకున్నాం అనుకోండి, చాలా దూరం అండి. అంతంత దూరాలు వెళ్ళి మనం మాట్లాడుకుని సెట్ చేసుకోవాలి, కాపలా పెట్టుకోవాలంటే అవ్వండి కొన్ని. అందుకు కాబట్టి మీరు బాగా ఆలోచించి, మీ దగ్గరున్న అమౌంట్ని బట్టి బాగా ఆలోచించి, బాగా అన్నీ అనుకున్న తర్వాతే మీకు నచ్చిన కాడే మీరు కొనుక్కోవడానికి ట్రై చేయండి, తప్పులేదండి, పర్వాలేదు. అంతేగాని ఇంకా ఏదేదో చిన్నగా అన్నీ అంటే అవన్నీ కొన్ని మనకి సిటీలో అన్నీ అందుబాటులో ఉంటాయండి, కాదంటలేదు. ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి ఊర్లో పల్లెటూరులో పుట్టి వచ్చినోళ్ళమే కదండి అందరమును, మనకు తెలుస్తూ ఉంటాయి కదా కొన్ని సమస్యలు, కొన్ని ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటాయి అనేది. అలాంటివి చిన్నవి ఉంటాయండి. అన్నీ మనకు అనుకూలంగా ఉండాలి కావాలనుకుంటే మనం సిటీలోనే ఉండాలండి. ఈ నేచర్కి దగ్గరగా అంటే కొంచెం ఎట్లయినా ఏదో ఒకటి మనకి ఉంటూనే ఉంటుంది, అది అడ్జస్ట్ చేసుకుని మనం ముందుకు వెళ్ళగలిగితేనే మనది. ఫామ్ హౌస్ అంటే ఏంటండి, ఫస్ట్ ఊరు అవతల ఉన్నదాన్నే ఫామ్ హౌస్ అంటారు, సిటీలో ఉన్నదాన్ని ఇంకా ఫామ్ హౌస్ అనరు అనమాట, అపార్ట్మెంట్లే అంటారు అవి. అది మాత్రం ఆలోచించుకోండి. కొంచెం ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ ఇలా చెప్తున్నానని, ఎందుకంటే చాలామంది ఫోన్లు చేసి చిన్నవి కూడా చాలా డౌట్స్ అడుగుతున్నారు. ఆ చిన్నవి అసలు ఆ డౌట్స్ కూడా అసలు అడగక్కర్లేదు ఎవరే కానీ ఏదే కానీ, ఎందుకంటే అవి నార్మల్ అండి, నథింగ్ నార్మల్ అన్నమాట మన జీవితాల్లోనవి అవన్నీని. అలాంటివి కూడా అడిగితే కొంచెం బాగోదండి. అందుకు కాబట్టి వీడియో పూర్తిగా చూడండి, మీకు కంటెంట్ నచ్చితేనే లైక్ చేయండి, కాదంటలేదు.
వీడియోని మాత్రం కొంచెం పూర్తిగా చూసి అర్థం చేసుకుని మీరు మాట్లాడితే బాగుంటుందని అనిపిస్తుందండి. ఇది కొంతమందికి చెప్తున్నానండి, అందరికీ కాదు. అందరిలాగా ఉండరు, అందుకు కాబట్టి అందరిలాగా ఉండలేని వాళ్ళకి మాత్రమే చెప్తున్నానండి ఇవి. అదండి ఇప్పుడు ఇంతవరకునండి. మరి మన ఫామ్ హౌస్ దగ్గర ఏమున్నది ఏంటి అనేది మిగతా విషయాలు ఆయన మాట్లాడతారండి. ఎవరికైనా డౌట్స్ ఉంటే ఫోన్ చేయండి, తప్పలేదు. కానీ మరీ లేని డౌట్స్ అడుగుతున్నారు, కొంచెము ఏమనుకోవద్దండి, అట్లాంటివి అన్నీ కాదు. సరేనండి, ఇంతవరకు ఏమనుకోవద్దండి. ఏదేమైనా కానీ ఎక్కడైనా ఎలాగైనా సరే మన సబ్స్క్రైబర్లందరికీ నా ఒక కృతజ్ఞతలండి. కొత్త సంవత్సరం సందర్భంగా అందరం బాగోవాలండి. మనం అందరికీ ఏవైతే కోరికలు ఉన్నాయో ఏవైతే ఉన్నాయో అవన్నీ తీరాలని ఈ నేచర్ని ముఖ్యంగా భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇప్పుడు మనకు చిన్నగా హార్వెస్ట్ ఉందని చెప్పాను కదండి, అవి చేసేద్దామండి. అవి చేసుకున్న తర్వాత మాకు ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారన్నమాట. గుడ్డు, మెరుపుతీగ, జున్ను, మళ్ళీ విక్కీ అందరూ ఉన్నారన్నమాట. వాటిలందరికీ నేను ఫుడ్ రెడీ చేశాను. రాగానే అది తీసుకెళ్ళి పెట్టేసి మళ్ళీ మనం సిటీకి వెళ్ళిపోవలసిన సమయం అయిపోతుందండి. ఎందుకంటే మేము ఈరోజు చాలా లేట్గా వచ్చాము, ఆదివారం వచ్చామన్నమాట. చాలా లేట్గాను వచ్చాము. ఈ ఒక్కరోజు అవకాశం కుదిరింది, నాకు ఇంటికాడ పనులు ఉండడం వల్ల కొంచెం రాలేకపోయాము. మళ్ళీ పనులు ఉన్నాయండి, కొంచెం ముఖ్యమైన పనులు, వెళ్ళడం జరుగుతుంది. అందుకని అదండి. ఇప్పుడు వచ్చేసి చిన్నగా హార్వెస్ట్ అన్నాను కదా, పచ్చిమిరపకాయలు 2 ఆంటీకి కోసేద్దాం. ఆంటీని కొట్టి తీసినా తీయపోయినానే. ఇదిగోండి, ఇది ఉట్టిగానే పడి వచ్చిందండి, దోసపాదు. ఇవి వచ్చినాయండి కాయలు. మరి ఇది తీసేదా అయ్యిందా అవలేదో డౌట్గా ఉంది. ఉంచుతున్నానండి. మళ్ళీ మనము ఎట్లా 4 రోజులకి పని ఉందండి, రావాల్సి వస్తుంది. అప్పుడు మాగితే కొంచెం తీసుకెళ్తాను, ఉంచేస్తున్నానండి. పాలకూర తీసుకురండి. అయిపోయి అవి కోసినాలే టమాటాలు ఇందాక మధ్యాహ్నం. కాయలు మంచిగా వచ్చినాయండి, దోసకాయ. ములక్కాయలు కూడా చాలా మంచిగా వచ్చినాయండి. ములక్కాయలు ఇవి ఎల్లో ఫ్లవర్లు ఉంటే తేనెటీగలు అనేవి వస్తాయంటండి, తెలుసా? అవి రావడం వల్ల ఇవి ఉండడం వల్ల మనకి చాలా మంచిది అని చెప్పి చాలామంది సబ్స్క్రైబర్లు వచ్చిన వాళ్ళందరూ చెప్తున్నారు. ఆంటీ మనం వస్తే కోసుకుంటామని నీళ్ళు పెట్టలేదంటండి, తడిగా లేదు. ఇగో చాలా వచ్చినాయండి పచ్చిమిరపకాయలు అయితే. నేను మళ్ళీ వస్తానండి, వచ్చినప్పుడు మళ్ళీ తీసుకుంటా. మనకి అన్నీ సవకైనప్పుడు బాగా ఎక్కువ వస్తాయండి మన దొడ్లో. దిగింది కాయ. టమాటా కూడా తక్కువ అయిందండి, కేజీ 30 రూపాయలు అయింది. వీటిని పెట్టమంటున్నానంటే ఆన్లైన్లో పెట్టండి. వచ్చే వారం వచ్చినప్పుడు, ఈసారి నువ్వు వచ్చినప్పుడు తీసుకొస్తామంటే పెట్టేద్దాం. అయ్యో గుడ్డు వస్తుంది, కానీ మేము వెళ్ళిపోతే మళ్ళీ పాపం దానికి అన్నం ఉండదు, పెట్టేసి వెళ్దామని చేశాను. కొంచెం అన్నానుగా, అదే పెట్టెళ్తే ఇది వస్తుంది. ఆడికి దానికి పెడతా, బయట ఉన్న దానికి. మాకు ఈ కారంది అవునంటీ. ములక్కాళ్ళు బాగా వచ్చినాయి, మొత్తం చెట్టు అంతా ములక్కాయ దిగిందండి. ములక్కాడ బాగా వచ్చింది. మొన్నప్పుడు కొంచెం ఆకు కొంచెం ఇదిగా ఉందని చెప్పేసి మొత్తం నీము ఆయిల్ కొట్టమంటే కొట్టారనమాట. ఇప్పుడు బాగుంది. మనం వస్తామంటున్నాం కదా, అప్పటికి బాగా వస్తాయి, దొడ్డుకు వస్తాయి.
లావు అవుతాయండి, కొంచెం లావు అవుతాయి. వంకాయలు ఈ ఎండి చేపలు తెచ్చిండుగా, సరిపోతాయి అబ్బాయి. నువ్వు ఎండి చేపలు తెచ్చినావు. అవును, ఇంకా అయిపోయిందిలే. వస్తున్నాయిగా ఇవి, మీరు పెట్టారు బాగానే వస్తున్నాయి. చిక్కుడు వచ్చినాయి కొంచెంగా, చిక్కుడుగా లాంటి. జాగ్రత్త. నా దగ్గర ఉన్నాయండి 1/2 కిలో చిక్కుళ్ళు. ఇప్పుడు ఆ ఆంటీ అక్కడ పాదు ఉందండి, వెళ్ళింది ఆంటీ. కొంచెం చిక్కుడుకాయలు వచ్చినాయి, వాటికి వీటిని కలిపేస్తాను. కొంచెం పాలకూర, పచ్చిమిరపకాయలు, ఈ టమాటాలు వచ్చినాయిలేండి. ఇందాక అటు వెళ్తా కోసేసి. ఇగో టమాటా, మన చెట్లకాయలు చాలా బాగుంటాయండి టమాటాలు, నీట్గా చాలా బాగున్నాయి. ఇంకా చాలా మట్టిలో మనం టమాటాలు పెట్టినప్పుడు కొంచెం అయిన తర్వాత మనం కట్టెలు పైకి లేపి కట్టెలు కట్టి సపోర్ట్గానే ఉంచితే బాగా వస్తాయండి. కింద భూమి మీద పడి అన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి. ఇంకా మనం చేద్దాం అనుకున్నాం కానీ లాస్ట్కి వచ్చేసినాయండి. ఇంకా అందుకనే కొంచెం వదిలేసాను. ఈసారి ఖచ్చితంగా వాటికి ఏవైతే కట్టి పెడితే మంచిగా వస్తాయో అవన్నీ చేస్తానండి. ఇంకా ఈసారికి వదిలేసి ఈ నెక్స్ట్ టైం అంతా నీట్గా చేసుకుని పెట్టుకుంటానండి. చాలా ఉన్నాయి ప్లానింగు, చాలా మైండ్లో ఉన్నాయి, చాలా ప్లాన్లు ఉన్నాయి. మన సబ్స్క్రైబర్లు కూడా చాలామంది మనకి చాలానే చెప్పారు, అవన్నీ ఫాలో అవుతానండి. కొంచెం నీట్గా ఇంకా మంచిగా బెటర్గా చేస్తానండి. అది చేద్దాం అనుకుంటున్నాను ఇంకా బెటర్గా. కావాలండి, ఇంకా చాలా వేయాలి. వెజిటేబుల్స్ రకరకాలు వేయాలి. ఇప్పటికే వేసాము, కొంచెం బెండకాయ అన్నీ తీసాము. క్యాబేజీ అవి అంటే మీకు చెప్పే ఉన్నాను ముందు వీడియోలో, రావట్లేదండి, అవి పురుగు వచ్చేస్తున్నాయి. ముందు రావటం బాగానే వస్తుంది, తర్వాత పురుగు వచ్చేస్తుంది. ఈసారి ఇంకా ఏమన్నా ఇప్పుడు చిక్కుళ్ళు పెట్టామండి, మళ్ళీ వేరే పాదులుగాను పెట్టాము. ఆంటీ వచ్చేసి నేల చిక్కుళ్ళు అవి ఏంటి భూమి మీద వస్తాయి, అవి బాగా వస్తున్నాయి. బెండకాయ కూడా పెట్టింది ఆంటీ, బాగానే అన్నీ మొలకలు వస్తున్నాయి. చూద్దామండి ఈసారి ఇంకా బెటర్గా ఆలోచన చేసి మంచిగా ఇంకా ఎక్కువగా ఏమన్నా రకరకాలుగా కొంచెం ఫ్రూట్స్ ఈ కాయగూరలు వేయడానికి ట్రై చేస్తానండి. కొన్ని పనులు ఉన్నాయి. అయ్యో 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 గుడ్డు గుడ్డు, అయ్యో 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 అయ్యో. ఆ వాడికి బెంగ వచ్చేసిందండి, కొంచెం లేట్ అయింది, 2 రోజులు లేట్ వచ్చాం, బెంగ వచ్చేసింది. అయ్యో అయ్యో గుడ్డు 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 గుడ్డు. ఎక్కడికి వెళ్ళిపోయావు? పొద్దున్నుంచి చూస్తున్నాం, మరి ఎక్కడికి వెళ్ళావు? డొక్కలు చూడు లోపల ఎలా ఉన్నాయో పాపం. సరే 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 గుడ్డు, ఓకే, వచ్చేసాం. సరే మళ్ళీ వెళ్ళిపోతాం. మరి మేము టైం అయిపోయింది. నువ్వు ఇప్పుడు వచ్చావు పొద్దున్నుంచి, మేము పొద్దున్న ఎప్పుడు వచ్చావు? నువ్వు ఇప్పుడు వచ్చావు మరి నువ్వు ఇప్పుడు వచ్చావు. సెకండ్ మంచోడు, నువ్వు మంచోడు. సరే సరే సరే, ఆకలి అవుతుంది వాడికి. సాయంత్రం సమయం, తాగుతావా నీళ్ళు? దాహం వేసిందమ్మ పాపం, డొక్కలు చూడు ఎలాగైనా. నడు. దూకొస్తుంది ఆంటీ, దూకే వస్తాయి ఇవి. అవును. తిను మెల్లగా తిను, అది ఇసుకెత్తుంది ఏగా. తిను వస్తున్నాం. నడు నీకోసమేరా బాబు వచ్చేది. నడు దారి కొంచెం ఉంటుంది దారి. ఇక్కడ తీసేసారండి ఒడ్లు పిల్లల్ని ఎక్కడ పెట్టదు. నీకు సంతోషం, వీడికే సంతోషం. ఒక్క వారం ఆగితే వచ్చే వారానికి కొంచెం పరిగెత్తారు ఇంకా బయటకు వచ్చి ఇల్లు బల్లి కట్టాడు బాల్. పెట్టే